ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనలో ఉన్న ఆత్మను దేవుడిచ్చాడు కాబట్టి తిరిగి మనం ఈ ఆత్మను దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళేటట్లుగా ఉండాలి. కానీ ఈ ఆత్మ శరీరానికి చిన్న చిన్న దెబ్బలే తగిలించుకున్నప్పుడు, చిన్న చిన్న దెబ్బలు తగిలించుకొని మనం బాధపడుతున్నప్పుడు, సహించుకున్నప్పుడు, ఇంత పెద్ద ఆత్మను నరకంలోనికి ఎలా పంపిస్తాం? నరకంలో పెడితే అక్కడ అసలు అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. అంటే మనకి చావు లేదండి అక్కడ. ఏదో చనిపోతే రేపు 2 ఇళ్ళే అయిపోతుంది అనుకుంటున్నాను. అసలు శిక్ష, అసలు బాధ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మనుషులకు తెలియదు, కానీ దయ్యాలకు తెలిసిపోతాయి. ఈ విషయం మనుషులకు తెలియదు. మనుషులు ఏంటంటే విరవీగిపోతూ ఉంటారు. దేవుడు కానీ, వాక్యం కానీ, దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఎన్నో విషయాలు తెలుసుకోకుండా విరవీగిపోతూ ఉంటారు. తను మరణం వరకు దేవుని వైపు చూడదు. ఏదో అహం, డబ్బు కానీ, గర్వం కానీ, ఏమంటే పెద్ద హోదా కానీ ఇవి చూసుకొని విరవీగిపోతూ ఉంటారు. చనిపోయిన మరుక్షణమే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చనిపోయిన మరుక్షణమే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చూడండి ఏమంటుంది. లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. 30వ వచనం.